ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు iDream మీడియా. సో జనరల్గా ఇండియన్ ఉమెన్ అనగానే ఆ శారీ కట్టు బొట్టు తీరు అనేది గుర్తొస్తూ ఉంటుంది. అయితే ఈ శారీ అనే పుట్టుక ఏంటి, రహస్యం ఏంటి, సో దీన్ని మనం కట్టుకోవడం వెనుకున్న అసలు అర్థం, పరమార్థం, సైంటిఫిక్ రీజన్ ఏంటి, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మంతా మాధురి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే లక్ష్మి. అంటే చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది ఆ కట్టు బొట్టు ఆ తీరు చూస్తేనే. సో మీరు ఎంత సంప్రదాయబద్ధంగా ఉంటారో ఆ కట్టు తీరు కూడా అలాగే ఉంటుంది. మ్యామ్ జనరల్గానే మన ఇండియన్ ఉమెన్ రిప్రజెంట్ అవుతున్నారు ఎక్కడ అంటే, మనల్ని మనం ఎవరైనా గుర్తిస్తున్నారు అంటే ఇతర దేశపు వాళ్ళైనా శారీ అవును మన చిహ్నంగా ఉంటుంది. ఈ శారీ పుట్టుక రహస్యం ఏంటి అసలు? ఈ శారీ చీర అనేది భారతీయ సాంప్రదాయపు వస్త్రధారణ విధానం. దీనికి సంస్కృతిలో ఒక భాగం. ఇది భారతీయ మహిళ తాలూకు హుందాతనానికి, నువ్వు చెప్పినట్టు వాళ్ళ గౌరవానికి ప్రతీక ఈ చీర. ఇంకా చెప్పాలంటే అన్ ఐడెంటిటీ ఆఫ్ ఎన్ ఇండియన్ ఉమెన్ ఈ శారీ. ఇక ఈ దీని తాలూకు పుట్టు పూర్వతరాల్లోకి వెళితే సాటిక అనే ఒక సంస్కృత పదం నుంచి సాడి అనే పదం వచ్చిందని, తర్వాత భాషలు తెలుగు, తమిళ్లో చీర అని, రకరకాలుగా ఈ కోక్ అని, ఈ ఎవరికి రీజనల్ లాంగ్వేజ్ లో వాళ్ళు దీన్ని పిలుచుకుంటూ ఉన్నారు. అయితే ఈ చీర అనేది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోయ నాగరికతలో కూడా ఈ చీర ఉందిట. అప్పటి తాలూకా చిత్రాల్లో ఈ ఆడవాళ్ళు ఈ నడుం చుట్టూ ఒక ఏకవస్త్రం ధరించే వాళ్ళని. సాటిక అనే సంస్కృత పదం ఉంది. దాని అర్థం ఏంటంటే ఒక పొడుగైన వస్త్రము లేదా ఒక వస్త్రపు ముక్క అనేది దాని అర్థం. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో కూడా మహిళలు ఇలాంటి వస్త్రాన్ని ధరించారని అక్కడున్న మన చిత్రాల ద్వారా తెలిసిందట. అలాగే మనం మన వేదకాలంలోకి వెళితే ఋగ్వేదంలో, యజుర్వేదంలో నావి, సాటిక అనే పదాల ప్రయోగం ఉందని, సూర్య వివాహ సంహిత ఋగ్వేదంలో ఉందిట. అందులో ఈ చీర గురించిన ప్రస్తావన కూడా ఉందిట. ఇప్పటిది కాదు, చాలా ప్రాచీనమైంది అనమాట ఈ సంస్కృతి. అలాగే మనం గుప్తుల కాలంలోకి వెళితే చంద్రగుప్త టైంలో గ్రీకు రాయబారి మెగస్తనీస్ మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అతను ఇండికా అనే పుస్తకం రాశాడు. ఆ ఇండికా పుస్తకంలో కూడా ఈ చీర యొక్క ప్రాధాన్యత గురించి, ప్రత్యేకత గురించి వర్ణన ఉంది. అయితే ఈ చీర అనేది మనకి ఇంకా సీతమ్మ వారి రామాయణంలో సీత చీర కట్టుకుంది, ఆ చీర పాతివ్రత్యానికి ప్రతీక. అలాగే మహాభారత యుద్ధం జరిగిందే చీర వలన. ద్రౌపది వస్త్రాపహరణం చేసినప్పుడు, వివస్త్రం చేయాలనుకున్నప్పుడు కృష్ణ పరమాత్ముడు ధర్మం కాపాడడం కోసం ఆవిడకి వస్త్రాన్ని, అక్షయం అంటే నాశనం కానిది, అలా ఇతను లాగుతున్నంతసేపు చీర వస్తూనే ఉన్నది కదా, అలా యుద్ధం జరిగింది అందుకు. సో ఈ చీరకు అంత ప్రత్యేకత ఉంది. ఇంకా మనం ఏ కోవిలికి వెళ్ళినా, ఏ దేవాలయాలను చూసినా అమ్మవారికి చీర కట్టులో అమ్మవారు ఉందాతనంగా ట్రెడిషనల్ కట్టుకుంటాం. అలాగే మన ఏ ఇంట్లో ఏ దేవుడి పటం చూసినా లక్ష్మీదేవి అవని, సరస్వతీదేవి అని చక్క మంచి చీర కట్టుతోనే మనకు సాక్షాత్కారం ఇస్తారు. అయితే ఈ చీర ఏంటంటే రకరకాల పద్ధతులు. ఈ చీర దాదాపుగా కొన్ని చోట్ల అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు, పూజలు, లేకపోతే మామూలుగా మన రోజువారీ కట్టుకునే విధానం, లేకపోతే 80వ దశకం వరకు ఇండ్లలో ప్రతిరోజు ఇంచుమించు చీరలే కట్టుకునే వాళ్ళందరూ. తర్వాత నుంచే కొంచెం కాలం మారి మనం ఏమో చూడీదార్లు, నైటీలు అనుకుంటూ వచ్చాం. కానీ మన అమ్మలు, అమ్మమ్మల కాలంలో వాళ్ళు పూర్తిగా 24 గంటలు చీరతోనే ఉండేవాళ్ళు. అకేషనల్ గా మారుతూ ఉండేవి, ఓ పండగలని, ఓ పబ్బాలని, పెళ్ళిళ్ళు, పూజలకి. అలాగే ఈ చీరలు కూడా రకరకాలు, అంటే 9 గజాలని, 8 గజాలని, 7 గజాలని, అలాగే కట్టే విధానం, గోచు కట్టు చీరలని, కుడిపౌటని, ఎడంపౌటని, కాసు కట్టని చెప్పాను కదా. పూజలకు ఒక రకం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఒక రకం, పెళ్లిళ్ళకి ఒక రకం, అలా కడతారు. డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ కట్టుకునే విధానం కూడా వాళ్ళ ప్రాంతం బట్టి మారుతుంది. అలాగే ఈ చీరలు ఏ అకేషన్ వెళ్ళినా, పెళ్లి అంటే ఎన్ని డ్రెస్సులు వేసుకునే, పెళ్లి కూతురికి పెళ్లి చీర ఉండాల్సిందే, అది లేకుండా పెళ్లి అవ్వదు, అంతే కదా. అయితే ఈ చీరలు కూడా రకరకాల, లైక్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఉప్పాడ, తర్వాత మాధవరం, తర్వాత ఏంటది కలంకారీ చీరలు, అలాగే మనం తమిళనాడు వెళ్తే ఆరణి, కాంచీపురం చీరలు వరల్డ్ ఫేమస్.
కర్ణాటక ఆ వెళ్తే పట్టు. మైసూర్ సిల్క్, కంచిపురం పట్టు మనం తిరుగులేదు తిరగలేదు అది. అలాగే కేరళ వెళ్తే ఆ తెలుపు రంగు చీరలు, ఇవి అంచు ఉంటుంది. సెట్టు చీరలు అంటారు కదా అవి. మనం అలాగే ఈ మహారాష్ట్ర వెళ్తే పైతానీ చీరలు, గుజరాత్ వెళ్తే పటోలా ఇది చీరలు, పైతానియేనా? ఇది బాందిని. బాందినియా? రాజస్థాన్ వెళ్తే బాందిని ఆ. చీరలు, అలాగే తర్వాత మన కోటా చీరలు, ఉమ్. మధ్యప్రదేశ్ వస్తే చందేరి, ఉమ్. కాశ్మీర్ వెళ్తే పష్మీనా చీరలు, మన యూపీ వెళ్తే బనారస్. మళ్ళీ అగైన్ అది వరల్డ్ ఫేమస్ సారీ బనారసి బెనారస్, సారీస్. అవును. ఆ తర్వాత మనం కోసా సారీస్, Hmm. ఛత్తీస్గఢ్ వెళ్తే టస్సర్ చీరలు, అస్సాం వెళ్తే మూంగా కోట, బెంగాల్ వెళ్తే బెంగాల్ కాటన్, తర్వాత ఒరిస్సా వస్తే సంబల్పూరి. ఇక చీరలు అంటే ఇంకా అసలు అంతులేని కథ అది. ఉమ్. అలాగే ఈ చీరలు ముఖ్యంగా రంగులు, అకేషన్ బట్టి కూడా రంగులు ఉంటాయి. అవును. ఇప్పుడు పెళ్లి కూతురు మనం నార్త్ లో చూసుకుంటే వాళ్ళ పెళ్లిళ్ళకి ఎర్ర బనారస్ చీర కడతారు. ఉమ్. తమిళ్ వాళ్ళు డార్క్ పింక్ కలర్ పట్టు చీర గోచికట్టుతో కడతారు. ఉమ్. మనం వస్తే ఎల్లో గానీ రెడ్ గానీ రెడ్ వాడతాం. గానే ఉంది. కేరళ వాళ్ళు ఎక్కువ వైట్ చీర కడతారు. అలాగే కర్ణాటక వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు గ్రీన్ ఆర్ రెడ్ కడతారు. ఉమ్. ఇలా వాళ్ళ తాలూకా బెంగాల్ వాళ్ళు మళ్ళీ రెడ్డే కడతారు. ఉమ్. ఇలా ఏదో ఒక అకేషనల్ పరంగా రంగు, ఆ వెరైటీ, ఆ జరీ, ఆ అందులో ఉండే బుట్ట, ఆ చీర సైజు, ఇవన్నీ కూడా దేనికదే ప్రత్యేకమైన. పెళ్లి చీరలని ప్రత్యేకంగా తయారు చేస్తారు కదా. నేస్తారు. ఉమ్. అలాగే ఇప్పుడు చూడు, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కలంకారీ, అజ్రక్ లాంటివి ఏంటంటే నేచురల్ కలర్స్ తోని ఉమ్. డై చేస్తున్నారు. ఉమ్. అవి చాలా సహసిద్ధమైన రంగులు, దాంట్లో రకరకాల కళారూపాలు. అలాగే ఇంకా వెళ్తే కాంతా వర్క్, ఉమ్. దారంతో చికెన్ కారీ వర్క్ లక్నో. ఉమ్. అలాగే రకరకాల పూసలు, జర్దోసి వర్క్ అని, జరీ దారాలు, ఇవన్నీ ఇంకా రకరకాల అన్నమాట. రకరకాల ఎన్ని రకాల కళలు అన్ని రకాలు. పోచంపల్లి, పోచంపల్లి, ఇక్కత్, ఇవన్నీ కూడా ప్రింట్స్, గద్వాలు, మన దీనికి భలే నారాయణపేట, ఉంటాయి అవి మన కూడా. తెలంగాణ స్పెషాలిటీ. ఇవన్నీ కూడా తెలంగాణలో మాత్రమే దొరికే చీరలు. అయితే ఈ చీరల్లో ఈ మధ్యకాలంలో చూస్తే రీసెంట్ గా వినే ఉంటావు, ఒక కృష్ణలీలలు, భాగవతంలో ఉన్న కృష్ణలీలలు మొత్తం చీర మీద నేసారని. అవును. అలాగే నారా బ్రాహ్మణి కట్టుకుని చూడు, రామాయణం మొత్తం ప్రింట్ చేశారని ఆ చీర మీద. అలాగే ఇంకా వింటే పొందూరు కద్దరు అంటారు. ఆ. చాలా పెద్ద పెద్ద ఇందిరాగాంధీ ఎక్కువ కట్టుకునే వాళ్ళు తిరుగులేనిది పొందూరు అది. కాటన్ ఆ. చీరలు. అవి ఏంటంటే ఖాదీ చీరలు, అవి కూడా వరల్డ్ ఫేమస్. ఉమ్. అవి శ్రీకాకుళం దగ్గర పొందూరు అనే ఊర్లో నేస్తారు. చాలా కాస్ట్ కూడా. చాలా కాస్ట్లీ. ఉమ్. ఇప్పుడు ఇంకా ఇప్పుడు అప్పట్లో చాలా సింపుల్ గా ఉండేవి. ఈ మధ్య కాలంలో మళ్ళీ దాని మీద కూడా ఈ జమదానీలని, ఇవని అని రకరకాల వీవింగ్ ఆ నేటివిటీ పోతుంది ఆ అసలు. నేటివిటీ పోతుంది. అంటే ఉమ్. ఒరిజినల్ ఇది పోతుంది ఫామ్, అవును. దాని అంటే ఫ్యూజన్ అయిపోతుంది మళ్ళీ again. అవును మ్యామ్. అది. అయితే ఈ చీరలు ఇంకా మనం చెప్పాలంటే, ఇది ఈ విధమైన ఈ చీరలు వల్ల ఏంటంటే మన ఇంత కొందరు మన దేశంలో అందరూ ఈ చేతి పని వాళ్ళు రకరకాల కులవృత్తుల మీద బతికేవాళ్ళు. చేనేత కూడా ఒక కులవృత్తే కదా. ఈ నేత కళాకారులందరికీ ఇది జీవనోపాధి. వాళ్ళు దీనివల్ల బాగా వాళ్ళ కళాత్మక నైపుణ్యాన్ని మనం ఎంజాయ్ చేసేవాళ్ళం. దీని ద్వారా వచ్చే డబ్బులతో వాళ్ళకి అది జీవనాధారం, జీవనోపాధి. అవును. ఈ మధ్య కాలంలో ఈ క్రేప్లు, షిఫాన్లు, తర్వాత అంటే పట్టు, అప్పట్లో ఎక్కువ పట్టును కాటన్ వస్త్రాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఈ మధ్యకాలంలో ఈ పవర్ లూమ్స్ వచ్చి, తర్వాత ఈ సింథటిక్ ఫైబర్స్ వచ్చిన తర్వాత పాపం ఈ చేనేత కళాకారులకు కొంచెం ఇది రాబడేది తగ్గిపోయిందనే చెప్పచ్చు. అలాగే వినే ఉంటావు కదా, అగ్గిపెట్టిలో చీర, ఉంగరంలో చీర, ఇవన్నీ ఏంటంటే మన చేనేత కళాకారుల కళా సృష్టికి నిదర్శనాలు. వరల్డ్ ఫేమస్, దాంతో వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఎవరు ఎక్కడ చేయలేరు అవి. అయితే ఇది ఇండియాలో కాకుండా ఢాకా సారీస్ కూడా ఫేమస్, బంగ్లాదేశ్. అవును. చెప్తే ఇండియాతో పాటు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, తర్వాత శ్రీలంకలో కూడా చీరలు కట్టుకుంటారు. అలాగే అంటే ఎగ్జాక్ట్ గా చీరని చెప్పను కానీ, చీరకి దగ్గరగా ఉండే వస్త్రధారణ గ్రీక్ ఏన్షియంట్, ఇప్పుడు కాదులే, గ్రీక్ ఈజిప్టుల్లో కూడా ఉండేదట అది. ఇంకా మనం వేస్తే ఇప్పుడు ఈ చీర విషయానికి వస్తే, మన ఇండియన్ ఐడెంటిటీ చీర, నో డౌట్. అంతర్జాతీయ వేదికల మీద చాలా చోట్ల చీర కనిపిస్తుంది మనకి. ఎవరైనా మన ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు అక్కడికైనా ఫారెన్ వెళితే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు చీరలు కట్టుకుని వస్తున్నారు. అలాగే ఎవరైనా విదేశీయులు కూడా చాలా మంది మన భారతీయ వస్త్రధారణ ఎస్పెషల్లీ చీర మీద మహా ఆకర్షణ వాళ్ళకి. అందుకే వాళ్ళు చాలా మంది చీర కట్టుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. వాళ్ళు ఇక్కడ వచ్చిన మన ట్రెడిషనల్ మనం వదిలేస్తున్నాం కానీ వాళ్ళు మన ట్రెడిషనల్ అటైర్ లో కనిపిస్తారు. చీర, జాకెట్, పట్టు చీర కట్టుకొని లక్షణంగా బొట్టు, గాజులు అన్ని పెట్టుకొని బాగుంటారు. ఇంకా చెప్పాలంటే మన తాలూకా ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టెస్ డ్రెస్ కూడా చీరే.
మన అంటే చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్ళినా మన తాలూకా అంటే స్త్రీ తాలూకా పరిపూర్ణతకి ప్రత్యేక చీర అని చెప్పచ్చు. చీర కట్టుకుంటేనే స్త్రీ రూపంగానే ఏదైనా పరిపూర్ణమైనట్టు. ఇక ఈ చీరలు, రకరకాల చీరలు వాటి ఇప్పుడు అంటే చూడమ్మా ఎన్ని ఋగ్వేద ఋగ్వేద కాలం, అంతకన్నా సింధులోయ నాగరికత అంటే ఎంత పాతది. అప్పటి నుంచి ఇంతవరకు ఎన్ని వేల సంవత్సరాల్లో కాలానుగుణంగా ఎన్ని మార్పులు చెంది ఉండొచ్చు. అయినా కూడా ఏవో చిన్న చిన్న మార్పులు. ఫస్ట్ లో ఏంటి, చీరని 2 భాగాలుగా ధరించేవారట. అంగవస్త్రం, ఉత్తరీయం, పైన స్తన పట్టిక అని చెప్పి కంచుకో అని ఒకటి బ్రెస్ట్ కి కట్టుకునేవాళ్ళు, ఒక పట్టీ లాంటిది. ఆ తర్వాత కాలంలో ఈ 2 కలిపి ఒకటయ్యాయి. ఆ స్తన పట్టిక స్థానంలో రవికెలని, బ్లౌజులని రకరకాలుగా వచ్చాయి. ఆ చీర తర్వాత ఇప్పుడు బోల్డ్, ఇప్పుడు చీర కట్టుకునే విధానం మారింది, అన్ని మారాయి. అంటే ఇన్ని వేల సంవత్సరాల కాలానుగుణంలో ఇన్ని రూపాంతరాలు చెందినప్పటికీ కూడా చీరలాగే ఉంది తప్ప కనుమరుగైపోలేదు. పూర్తిగా కనుమరుగవలా. ఏదో ఫ్యాషన్ షోల్లో ఏవేవో రకరకాలుగా చీరలు కట్టుకుంటారు, కానీ ఫైనల్ గా చీరగానే ఉంది కదా, దాని అయితే మారలేదు. ఇక చీర తాలూకా ఎక్కడికి వెళ్ళినా అంటే ఇప్పుడు 7 గజాలు 8 గజాలు అవి కొంచెం తగ్గి రోజువారీగా అవి కట్టుకోలేకపోతున్నారు. కానీ ఈ 6 మనం కట్టుకునే రెగ్యులర్ గా డైలీ వేర్ లో మనం కట్టుకునే 5.5-6 మీటర్స్ చీర అయితే అందరూ వాడుతున్నారు. అకేషనల్ గా మారుతున్నాయి అంతే. చీర గొప్పతనాన్ని చూపిస్తుంది, మన తాలూకు గొప్పతనం, మన తాలూకు ఉందాతనం. ఇక హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే చీర ఎలాంటి బాడీ షేప్ కైనా సూట్ అవుతుంది. బ్యాక్ బోన్ కి స్ట్రెంగ్థనింగ్ గా ఉంటుంది అంట, వెన్నుకి దన్ని ఇస్తుంది అంటారు సపోర్ట్ గా. తర్వాత చీర కట్టినప్పుడు మనం ఈ పొట్ట పార్ట్ ఉండే అది కొంచెం ఖాళీగా ఉంచుతాం. ఇంకోటి ఏంటంటే చీర మన ఈ జీన్స్ లాగా లెగిన్స్ లాగా టైట్ ఉండదు. అందువల్ల ఏంటంటే కొంచెం గాలి బాగా వెళ్తుంది. దానివల్ల ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఆక్సిజన్ వెళ్తుందట. అలాగే పొట్ట భాగం మనది కవర్ ఉండదు. పై వరకు బ్లౌజ్ వేసుకుంటాం, కిందనే చీర కట్టుకుంటాం. మధ్యలో ఉండే ఆ పార్ట్ ఖాళీగా ఉంచడం వలన ఏమవుతుంది, ఈ మనకి నావెల్ బటన్ ఉంది కదా, అంటే నాభిస్థానం, అక్కడ మణిపూరాంత చక్రం ఉంటుంది, మణిపూరక చక్రం. దానికి ఎగ్జాక్ట్ గా 4 ఫింగర్స్ క్రిందన స్వాదిష్టాన చక్రం ఉంటుంది. స్వాదిష్టాన చక్రం అట మన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తుంది, బాగా యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎక్కువ ప్రెషర్ కానీ వేడిగా కానీ ఉండడం వల్ల వాటి పనితీరు మందగిస్తుందంట. ఈ స్వాదిష్టాన చక్రం దగ్గర ఎక్కడైతే మనం ఈ చీర ఇలా కట్టుకొని ఈ పార్ట్ ఏదైతే కవర్ చేయకుండా ఉంచామో గాలి అంతా బాగా వెళ్ళి దానివల్ల అక్కడ ఆ చక్రం యాక్టివేట్ అయ్యి అది లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ లైక్ ఎస్పెషల్లీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే యుట్రెస్, ఇలాంటి జెనిటల్ ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేయడం వలన, చీరకట్టులో ఉండడం వలన ఇంతకుముందే వాళ్ళకి రిప్రొడక్టివ్ ఇష్యూస్ వచ్చేవి కాదని, ఈ తాలూకా ఈ ఆర్గాన్స్ అన్ని కూడా అంటే ఫెర్టిలిటీ ఇష్యూస్ ఇప్పుడు బాగా వస్తున్నాయి. ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి కదా, అవన్నీ చక్కగా కరెక్ట్ గానే యాక్టివేట్ అవుతున్నాయి తప్ప ఓవర్ గా వాటిపై ప్రెషర్ పడిపోయి అవి పనితీరు మందగించడం అలాంటి లేవని, దానివల్ల రిప్రొడక్షన్ సవ్యంగా సాగేదని కూడా చెప్తారు. అలాగే ఇంకా మిగతా ఏముంది, మన పోస్చర్ బాగుంటుంది, నిండుతనం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా ఇది ఆ ప్రత్యేకత అయితే అలాగూ చేరుకుంది కదా. దాంతోపాటు ఎస్పెషల్లీ ఫెమినైన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద దీని తాలూకు ప్రభావం చాలా ఉంటుందట. చక్కగా చెప్పారు మ్యామ్. అంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి. అయితే ముందు ఈ చీర కట్ట అనేది ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చాము, కనుమరుగైపోతుందేమోనన్న భయం కూడా ఉంది. అంటే మీరు చూస్తున్నారా, చాలా మటుకు ఇప్పుడు కొంచెం మారి ఉండొచ్చు, కానీ మొన్నటి వరకు అయితే అసలు చీర గురించి ప్రస్తావన చాలా తక్కువ ఉండేది, తక్కువ మంది చీర కట్టుకునే వాళ్ళు. ఇప్పుడు కొంచెం ఇలాంటి పెద్దలు బయటకు వచ్చి చెప్పడము, దానివల్ల పెరిగిపోయింది. సో ముందు మన సంస్కృతి సంప్రదాయాన్ని మనం గౌరవించుకొని ముందు తరాల వాళ్ళకు కూడా అందేలా చూడాలని కోరదాం. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఉరుకులు పరుగుల జీవితం, ప్రపంచీకరణ, దానివల్ల ఏంటి చీర కట్టుకోవడం రాదు చాలా మందికి. వాళ్ళు ఎవరో యూట్యూబ్ ఓపెన్ చేసి చీరలు కట్టుకుంటున్నారు, లేదా ఎవరో అమ్మలు వాళ్ళు ఉండి దగ్గర కట్టాలి. సో ఆ చీర కట్టే దగ్గర నుంచి వాళ్ళకి అంటే ఇవాళ రేపు అందరూ జాబ్స్ చేస్తున్నారు, బండిల మీద వెళ్ళాలి, ట్రాఫిక్ లో ఉండాలి, మాకు ఆ చీర
ఎగిరిపోతుంది, జారిపోతుంది ఇలాంటి భయాలతో వాళ్ళు ఏంటంటే ఈ మోడర్న్ డ్రెస్సుల వైపు అవైతే సౌకర్యవంతంగా ఉంటాయని, సదుపాయంగా ఉంటాయని అనుకొని వాటి మీద ఎక్కువ కొంచెం ఈజీ, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యమంటే వాళ్ళు ఈజీ టు వేర్, ఈజీ టు క్యారీ, అది వాళ్ళ పద్ధతి. అందుకని ఇప్పుడు ఏవో కాలేజ్ ఫంక్షన్లు అయితే గంటన్నర చీర కట్టించుకుని వెళ్తారు కదా ఇంట్లో. కాకపోతే నువ్వన్నట్టు ఏంటంటే మనము వాళ్ళని బాగా చీరలో ఎడ్యుకేట్ చేసి వీలైనంత ఎక్కువగా చీరలు కట్టుకునేలాగా ప్రతిరోజు కట్టుకోమని ఎవరు చెప్పరు, ఎవరి కంఫర్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, వర్క్ స్టైల్ వాళ్ళది. కాకపోతే మర్చిపోకుండా ఉండాలి దాన్ని, అంటే దాని ప్రత్యేకతని దాన్ని కాపాడుతూ ఉండాలి. ఎస్, చీర కట్టుకోమంటే కూడా అంటే వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అంటే ఫుల్ గా బాడీ కప్పుకోమంటే కూడా కోపం వచ్చేస్తుంది, అలుగుతారు దాని మీద. అది కూడా పెద్ద కాంట్రవర్సీ. జనరల్ గా కూడా ఆడవారి వస్త్రధారణ అనేది ఫుల్ గా కప్పుకొని ఉండాలి కదా, ఉండాలి. మగవారైనా అట్లనే ఉండాలి, ఎవరికైనా సరే. ఇదేంటంటే ఎక్స్పోజింగ్ కాదు కదా, నిండుగా ఉండడం వల్ల కూడా గౌరవ అందరు చూసే వాళ్ళ కళ్ళల్లో ఏంటంటే మన వస్త్రధారణ బట్టి వాళ్ళ కళ్ళల్లో అవతల వాళ్ళ మీద గౌరవం కనిపించాలి. వస్త్రధారణ అలా ఉండాలని వెకిలిగా చూసేటట్టు ఉండకూడదు మనని. ఎస్, సో చక్కగా చెప్పారు మ్యామ్, చాలా చక్కటి మాటలు. అంటే ఎన్నో ఏళ్ల తర్వాత అంటే మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, డిస్కస్ చేయాల్సిన అవసరం వచ్చింది అని మనం ఈ టాపిక్ తీసుకున్నాము. చాలా చక్కగా చెప్పారు. అసలు దాని పుట్టుక ఏంటి, రహస్యం ఏంటి, చరిత్ర ఏంటి, దాని ఆవశ్యకత ఏంటి అనేది. హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. నిజంగా ఒకప్పుడు చూస్తే ఇన్ని అనారోగ్య సమస్యలు, పీసీఓఎస్ ఉండేవా? ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా అందరికి పిల్లలు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు కదా ఒక్కళ్ళ కన్నా కూడా కష్టపడుతున్నారు. ఎస్, సో మన ట్రెడిషన్ మిగతా కారణాలు కూడా ఉండొచ్చు ఇన్ఫెర్టిలిటీకి, ఇది ఒకటే అని చెప్పడం, కానీ ఇది కూడా ఒక కారణం. ఎస్, ఫాలో అవ్వాలని కోరుకున్నాం మ్యామ్. పెద్దలు ఏది చెప్పినా అది నిజంగా ఎస్పెషల్లీ మన భారతీయ సాంప్రదాయంలో కానీ ఏ విషయం తీసుకున్నా ప్రతి అలవాటు వెనకాతల తెలియని ఒక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. అది మనం గ్రహించుకోవాలి. అవును, పొద్దున్నే లేవమంటారు, దాని వెనక ఆరోగ్య రహస్యం ఉంటుంది. టెంపుల్ కి వెళ్ళాలి, ఆరోగ్య రహస్యం. కాసేపు ఎండలో నడవమంటారు, మన వాళ్ళు చెప్తే మనకి చిరాకు వేస్తుంది. ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ అని ఏ యూఎస్ డాక్టర్ చెప్తే వెంటనే 6 గంటకి అందరం లేచి మార్నింగ్ వాక్కి వెళ్తున్నాము. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.